ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను. ముందుగా మనము ఈరోజు మాసాంతం, సంవత్సరాంతం మాసాంతం అంటే 2025 ఎండింగ్ డిసెంబర్ 2 పక్షం అంటే 16 నుండి 31 వరకు జరుగు పక్ష ఫలితాలు ద్వాదశ రాశులవి చెప్పుకోబోతున్నాం. ముందుగా మన ఛానల్లో అస్ట్రాలజీ, న్యూమరాలజీ, అలాగే యోగా, వాస్తు ఇవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది, చూడడం జరుగుతుంది. వీటిల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా యోగా సెంటర్స్ కావచ్చు, అస్ట్రాలజీ సెంటర్స్ వాళ్ళు కావచ్చు, మా సిలబస్ ఇస్తాము. అది అందులో మీరు ఆ యొక్క చదివి పరీక్ష రాసిన వాళ్ళకు సర్టిఫికేట్ కూడా, గవర్నమెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణం 4, ధనిష్ట 2 కలిపి ఈ యొక్క మకర రాశి, మకర లగ్నం కిందకి వస్తుంది. మీ రాశి అధిపతి అయినటువంటి శని భగవంతుడు, ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు తృతీయంలో ఉన్నారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది, సోదర సౌఖ్యం లభిస్తుంది. కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. పెళ్ళి కాని వారికి పెళ్ళిళ్ళు కుదురుతాయి. పెళ్ళి అయిన వారికి సంతానం ప్రాప్తిస్తుంది. ఆల్రెడీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకు కూడా పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో వాళ్ళకి ఏమైనా మీరు ఫైనాన్షియల్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఆస్తులు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఇవన్నీ చేయాలనుకుంటారు. అవన్నీ చకచకా చేసేస్తారు. మీ ఆనందానికి అవధులు లేనట్టుగా ఉంటుంది. మీకు చతుర్థాధిపతి లాభాధిపతి అయినటువంటి కుజుడు మీకు వ్యయంలోకి రావడం, తల్లిగారి హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అష్టమాధిపతి అయినటువంటి రవి పితృకారకుడు వ్యయంలోకి వచ్చాడు 16వ తేదీన. తద్మూలకంగా కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. పంచమాధిపతి అలాగే దశమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా వ్యయంలోకి వచ్చారు ఈ యొక్క 20వ తేదీ డిసెంబర్ 20న. ఇవి మీకు ఉద్యోగం పైన, సంతానం పైన కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వీటన్నిటిని మీరు చాలా ఆలోచించాలి. మీకు అష్టమ స్థానంలో కేతు ఉన్నారు. దైవ బలం పెంచుకోవడానికి మీరు ప్రయత్నించాలి. కష్టించి కొంత ఫలితాలు పొందే అవకాశం ఉంది. 2వ ఇంట్లో రాహు ఉన్నాడు. కొన్ని ప్రాబ్లమ్స్, గొడవలు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవటానికి మీకు వ్యయాధిపతి, తృతీయాధిపతి అయిన బృహస్పతి మీ వ్యయస్థానాన్ని చూస్తాడు. ఆ ప్రయత్నాలన్నింటిని కూడా ఈయన ముందుకు సాగకుండా చేస్తాడు. తద్మూలకంగా మీరు ఎక్కువగా ఒకసారి గానగానపురం వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఆ దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని ఆ నదిలో స్నానం చేసి వస్తే, గండకీ నదిలో, మీకు కొన్ని ప్రాబ్లమ్స్ తొలగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. 15 డేసే కదా అనుకోకండి. 15 డేస్ అనేది ఒక్క క్షణం చాలు మన జీవితాన్ని తారుమారు చేయడానికి. ఈ ప్రాబ్లమ్స్ చూస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోగలిగితే చాలా మంచిది. స్వస్తి.